ఇంకొందరికి ఏంటంటే తొడ భాగంలో, మోకాలి వెనకాల భాగంలో కొన్ని స్పైడర్ వెయిన్సో, చిన్న చిన్న వెయిన్సో కనపడే అవకాశం ఉంటుంది. కొందరు ఏమని అడుగుతారు, డాక్టర్ గారు బయటికి కనిపించే వెయిన్స్‌కే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చామన్నట్టు చెప్తారు. యూజువల్‌గా ఏంటంటే ఈ పైకి వెళ్ళే రక్తనాళాలు కూడా మనకు 2 వెయిన్స్ ఉంటాయి. మెయిన్ వెయిన్స్ ఒకవేళ మనం వారికోజ్ వెయిన్స్‌కి ఆపరేషన్ చేస్తే కూడా ఆ 2 వెయిన్స్‌కే చేస్తాం. ఒకటి గ్రేట్ సాఫ్నస్ వెయిన్ అంటాం. రెండోది షార్ట్ సాఫ్నస్ వెయిన్ అంటాం. ఈ రెండిటికి ఎలాగైతే చెట్టు కొమ్మలు ఉంటాయో వీటికి కూడా కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అవే బయటికి మనకు చర్మం కింద కొందరికి దారాల్లాగా అది బ్లూ, గ్రీన్ కొన్ని మనకు బ్లాక్ కలర్‌లో అలా దారాల్లాగా కనపడతాయి. దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. అవి ఇంకొంచెం ఎక్కువ పరిమాణంలో లావు పెరిగితే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ లాగా బయటికి కనబడుతుంటాయి. మీకు అర్థమైందా? ఈ 2 రకాల వెయిన్స్ కనపడడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ ఫర్ కాస్మెటిక్ పర్పస్. ఎవరిలో ఇంపార్టెంట్, ఇలాంటి యంగ్ ఫీమేల్స్, మోడల్స్, యాక్ట్రెసెస్ ఎవరైతే షార్ట్ మిడ్డీస్ వేసుకుంటారో వాళ్ళకు బయటికి అందవికారంగా కనపడకుండా ఉండడానికి కొన్ని మల్టిపుల్ సిట్టింగ్స్లో దానికి ఫోమ్ స్క్లెరోథెరపీ అంటాం. అలాంటి టెక్నిక్స్ ద్వారా దాన్ని తగ్గించడం జరుగుతుంది. జనరల్గా మన ఇండియన్ ఫీమేల్స్ అందరూ చీర కింద వరకు ఉంటుంది కాబట్టి కాలు వరకు యూజువల్గా వాళ్ళకు దీనివల్ల ఏమి సమస్య ఉండదు. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఆ బయటికి కనిపించే వాటి వల్లనే అంతా అయిపోతుంది, అదే నొప్పి అనుకుంటూ వస్తారు. అవి నొప్పులు కావు.